ఈ మధ్య 2 వీక్స్ నుంచి మండీకెళ్ళినప్పుడు నాకు ఉసిరికాయలు కనిపిస్తున్నాయి. నేను తీసుకొచ్చి ఏదో ఒకటి ట్రై చేద్దామని అనుకుంటూనే ఉన్నాను. కానీ ఈసారి నేను కంపల్సరీ తీసుకొనే వచ్చాను. అయితే మా వారు ఊరగాయ పెడతావా అన్నారు. లేదు, నేను చట్నీ ట్రై చేద్దాం అనుకుంటున్నానని చెప్పాను. ముందుగా నేను ఆయిల్లో ఆవాలు, మెంతులు, జీలకర్ర అనేవి బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకున్నానండి. తర్వాత అందులోనే పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి 2 వేసి బాగా ఫ్రై చేసుకొని కొంచెం పసుపు ఇంకా ఇంగువ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకొని అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలండి. ఉసిరికాయ ముక్కలు అనేవి కాసేపు ఆయిల్లోనే బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గితేనే చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత అది కొంచెం చల్లబడిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం కొంచెం సాల్ట్ వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు గట్టిగా ఉంది, మెదగట్లేదు అని అనుకుంటే కొంచెం లైట్గా మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది.